రీసెంట్‌గా తాండ్రు కొడంగల్ యాక్సిడెంట్ చాలా వికారాబాద్ డిస్ట్రిక్ట్‌లో చాలా విషాదాన్ని గురి చేసింది. ఆహ్, చాలామంది ఆన్‌లైన్‌లో బాధపడుకుంటా స్టోరీలు పెట్టడం గాని, ఫీల్ అయితుర్రు బాగా చాలా. ప్రాణాలకు బాగా విలువిస్తుర్రు. కానీ ప్రాణాలకు విలువ లేదు. విలువ ఇవ్వకండి ప్రాణాలకు. ఎందుకంటే ప్రాణం శాశ్వతం గాదు. ప్రాణం ఏదో ఒక రోజు పోతది. అందరూ చచ్చిపోతారు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. కానీ ప్రాణాలకు విలువిచ్చినన్ని రోజులు నువ్వు ధైర్యంగా బతకలేవు. ప్రాణం శాశ్వతం గాదు. ఏదైతే శాశ్వతమో దాని గురించి వెతుకు. శాశ్వతంగా భూమి మీద ఏదుంటది? కీర్తి ఉంటది శాశ్వతంగా భూమి మీద. కీర్తి ఎవరెవరికుంది? గాంధీ తాత ఉన్నారు. దేశాన్ని 2గా విడగొట్టే. కానీ కీర్తి అతనికుంది గదా! ఆ కీర్తిని సంపాదించడానికి ట్రై చెయి నువ్వు. ఆ కీర్తిని సంపాదించినప్పుడే నీ నీ జీవితం ఒక మీనింగ్‌ఫుల్ లైఫ్‌గా నీ జీవితం పరిగణించబడుతుంది సొసైటీల. ఐ మీన్ నిన్ను గూడా దేశాన్ని 2గా విడగొట్టమని గాదు. కీర్తి అంటే ఏదైనా మంచి పని జేసి కీర్తిని సంపాదించు. సొసైటీలో నీకొక పేరుని తెచ్చుకో. నీ కీర్తి ఎట్లా అంటే నీవు చనిపోయిన తర్వాత గూడా నీ పేరు గుర్తుండిపోవాలి ఈ భూమి మీద, ఈ ఇండియాల. అంటే నువ్వు బతుకుతున్న ఏరియాల. కాబట్టి ఆ కీర్తిని సంపాదించుకోవడానికి జూసుకో. గాంధీ తాతలాగా నేను గూడా దేశాన్ని 2గా విడగొడతా, మత ప్రచారాలు జేస్తా అని గాదు. మత ప్రచారం అనేది అసలు మంచిది గాదు. చాలా చెడ్డది. అయిపోయింది ఇంతే ఇగ జర ఫాలో చెయ్యి మోటివేషన్ కోసం.